సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, పుల్వామా దాడులు, చైనాతో ఘర్షణ, దేశభక్తి వంటి అంశాలను ముందుకు నెట్టి నరేంద్ర మోడీకి అనుకూలంగా ఎన్నడూ లేనంత ప్రచార యుద్ధం నిర్వహించి 2014-2019 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. ప్రత్యర్థులను చులకన చేయటాన్ని బీజేపీ ఒక కళగా తీర్చిదిద్దింది, రూపొందించింది. అలాగే 2024లో రామమందిర నిర్మాణాన్ని చూపి ఓట్లు దండుకోవచ్చునని భావించింది. అయితే ఆ ఎత్తుగడ అంతగా ఫలించినట్టు కనిపించడం లేదు. బీజేపీకి 2019లో 303 సీట్లు వస్తే ఈసారి 370 దాటుతాయని, ఎన్డీఏ కూడా మీకు 400 సీట్లు పైగా వస్తాయని బీజేపీ నాయకులు, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా ఆశల పల్లకీలు నిర్మించారు. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. బీజేపీకి గతంలో వచ్చిన 303 సీట్లలో కనీసం 70 నుంచి 100 సీట్లు తగ్గిపోతాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, బీహార్, హర్యానా, మహారాష్ట్రలోనే కాకుండా అనేక చిన్న చితక రాష్ట్రాల్లో కూడా బీజేపీకి వచ్చే ఎంపీల సంఖ్య తగ్గిపోనున్నది. యూపీ, బీహార్లో రామమందిర నిర్మాణం ప్రభావం పడకుండా అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ నిరుద్యోగాన్ని ప్రధానంగా ఎన్నికల ప్రచారాస్త్రంగా రూపొందించగలిగారు. ఒడిశాలో నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ తమ ప్రజాదరణను కోల్పోలేదు. ఈ రెండు రాష్ట్రాలలో ఓటింగ్ శాతం మెరుగ్గానే ఉంది. ఒడిశాలో కొంచెం తక్కువగా ఉన్న బెంగాల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే జోరుగా పోలింగ్ జరిగింది. 73% వరకు పోలింగ్ జరిగినట్లుంది. దేశమంతటా గ్రామీణ ఓటర్లు ఇంకా బీజేపీని అనుమానంగానే చూస్తున్నారు. మొత్తం మీద 2019 నాటి ఆధిక్యత నిలబెట్టుకోగలదా బీజేపీ అన్నది సందేహమే. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఇప్పటికే మొదటి 4 దశల్లో 40 సీట్లను నష్టపోనున్నదని అంచనా. 5, 6, 7 దశల్లో సైతం ఇంచుమించు అదే సంఖ్యలో సీట్లను కోల్పోయే అవకాశం ఉంది. ఈ నష్టాల పరంపరను 5వ దశ నుంచే నిరోధించలేని పక్షంలో జూన్ 4న ఎన్డీఏ తన మెజారిటీని కనీసం బీజేపీ తన సొంత ఆధిక్యతను కోల్పోవటం దాదాపుగా తథ్యమని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. దేశం మొత్తం మీద వడగాల్పుల ప్రభంజనమే తప్ప ఏ నాయకుని ప్రభంజనం లేదని ఎన్నికల్లో స్పష్టం అవుతుంది. ప్రభంజనాలు సృష్టించగలదా ప్రపంచనాలు సృష్టించగలడన్న పేరున్న మోడీకి టక్కుటమార గోకర్ణ విద్యలు 18వ లోక్సభ ఎన్నికల్లో అంతగా పనిచేసినట్లుగా కనపడటం లేదు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ మోడీ ప్రభంజనం జాడే లేదు. అలా అని మోడీ వ్యతిరేకత కూడా కొట్టొచ్చినట్టు కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా రోడ్లు, ఇతర మౌలిక సౌకర్యాలు మోడీ ప్రభుత్వం ఘనంగా చెప్పుకుంటుంది. అయితే ధరల పెరుగుదల, నిరుద్యోగం మాట ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మోడీ పాలనలో తాము పూర్తిగా అశ్రద్ధకు గురయ్యామని రైతులు భావిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల ఓటర్లు మోడీ పేరును కూడా తలుచుకోవటం లేదు. అయినా దక్షిణాదిని బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని మోడీజీ విశ్వసిస్తున్నారు. చాలా దక్షిణాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, కేరళలో బీజేపీ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. దక్షిణాదిని ఇటీవలి కాలంలో ధనిక రాష్ట్రాలుగా మారిన తెలంగాణ, కర్ణాటకల్లో కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించడం గమనించాల్సిన అంశం. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేకత ఎందుకు ఉందో ఆ పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంటుంది. మహారాష్ట్రలో డబ్బు, పదవుల ఎరవేసి 2 ప్రాంతీయ పార్టీలను, శివసేన, ఎన్సీపీలను బీజేపీ చీల్చడాన్ని మహారాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. నైతికత లేని రాజకీయాలు నడుపుతూ అనేక రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ ఈ విషయంలో కూడా ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంటుంది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చిన బీజేపీ ఈ విషయంలోనూ ఆత్మవిమర్శ చేసుకోవాల్సి ఉంటుంది. మహారాష్ట్రలో ప్రజలు బీజేపీ తమకు అన్యాయం చేసి ప్రధాన ప్రాజెక్టులను గుజరాత్కు తరలించకపోతున్నదన్న అభిప్రాయం ఏర్పడింది. మహారాష్ట్రలో గుజరాతీయులకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయం ఏర్పడటం ఆందోళన కలిగించే అంశం. అందువల్ల గత ఎన్నికల్లో గెలుచుకున్న సీట్లో దాదాపు 40% సీట్లను బీజేపీ కోల్పోయే అవకాశం ఉంది. 2024లో ఊహించని మెజారిటీ రాకపోతే మోడీ 3వసారి ప్రధాని అయినా చిన్న పార్టీల మీద ఆధారపడక తప్పని పరిస్థితి. అప్పుడు మోడీజీ దేశాన్ని ఏ విధంగా పాలిస్తారో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది. పార్టీ మోడీనే కొనసాగిస్తుందా లేక నాయకత్వంలో మార్పు తీసుకువస్తుందా అన్నది మరో ప్రశ్న. అందువల్లనే దేశమంతా జూన్ 4వ తేదీ కోసం ఎదురు చూస్తున్నది. భారతీయ జనతా పార్టీ
కూడా ఎదురు చూస్తున్నది. భారత ప్రజలు ఏం తీర్పు ఇచ్చారో తెలుసుకోవడానికి అందరికీ ఆసక్తి ఉంది. ఫలితాలు బీజేపీకి పూర్తిగా అనుకూలంగా ఉండవు, అలా అని ఇండియా కూటమికి పూర్తిగా వ్యతిరేకంగానూ ఉండవు. అది మాత్రం స్పష్టము. ప్రజలు ఏం తీర్పు ఇస్తారో చూద్దాం.